హలో మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. సో దీని తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టే వీడియో లాస్ట్ ఫ్రైడేది అనమాట. సో జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది, మాది నార్మల్ పూజలండి. సో అది అయితే వీడియో అయితే కంటిన్యూ అయిపోతుందండి. మీ అందరికైతే ఇంకొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. హలో, టిఫిన్కి అయితే నేను నానబెట్టేసాను అనమాట. అవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ ఇంకా గ్రైండర్ వేస్తామనంగా తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ 12కు నానబెట్టినా కూడా అవి నేను గ్రైండర్కి వేసే టయానికి ఒకలాంటి స్మెల్ వస్తున్నాయండి. సో అందుకనేసి నేను బియ్యము అవన్నీ ఉద్దిపప్పు అన్నీ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ ముందు తీసి గ్రైండర్ వేస్తున్నా. మార్నింగ్కి ఎటువంటి స్మెల్ ఉండట్లేదు అనమాట. ఎందుకంటే మనం నైట్ అంతా పులోస్ పెడతాం కదా, అట్లాగే పెట్టేస్తాము. అది నాని తర్వాత బియ్యము నాని అదొకలాంటి ఎండకు ఎప్పుడు లేని స్మెల్ వస్తుంది. సో ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. సో ఇది లాస్ట్ ఫ్రైడే అనమాట. లేసి ఇంకా కొంచెం ఇంటి ముందర ముగ్గు వేసుకొని ఇంకా కిచెన్లో అయితే మామూలు పనులు ఉండట్లేదండి. సమ్మర్ కాబట్టి కొంచెం వర్క్స్ అన్నీ ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పచ్చి శనక్కాయలు ఉన్నాయన్నమాట. సో ఆ శనక్కాయలన్నీ కడిగేసి కొంచెం ఎండపెట్టుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది మనకి. ఎప్పుడన్నా తినాలనుకోండి 1 కేజీ 2 కేజీలు తీసేసుకొని ఇలా మంచిగా శుభ్రం చేసేసుకొని ఉడకబెట్టేసి ఎండకు పెట్టేసామనుకోండి, ఈవినింగ్కి అయితే పల్లపల్లా అని ఎండిపోతాయి అనమాట. ఉడియాలు అవన్నీ పెట్టుకుంటాం కదా మనము, ఉడియాలు కానీ ఎండుమిర్చి ఎండ వేసుకోవటము, తర్వాత ధనియాలు ఎండేసుకోవటము, ఇవన్నీ చేసుకున్నట్టే ఈ ఫుడ్ కూడా ఎండల కాలంలో భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అవి బాగా ఎండిన తర్వాత తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకని ముందు మరుసటి రోజు కూడా 1 కేజీ తీసి ఎండ వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు 1 కేజీ ఉంటే అవి కూడా ఎండేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఉడకబెట్టేసి విజిల్ వచ్చి ఇట్లా ఎండలో పెట్టేసామనుకోండి మంచిగా ఎండిపోతాయి. సో ఇంకా తామర పూలు వచ్చి ఉండే అనమాట. ఈ మధ్య తామర పూలు బాగా వస్తున్నాయి. ఇంకా ఫ్రైడే అంటే మనకు లక్ష్మీదేవికి తామర పూలు అంటే భలే ఇష్టం కదా. సో అందుకని ఇంకా ఫ్రైడే తామర పూలు తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఇలా మొగ్గలుగానే అమ్ముతారు. మనం చేత్తో ఇలా జస్ట్ ఇలా అంటే అండి అవి ఎంత బాగా విచ్చుకుంటాయంటే, మనకేం రా అంటే ఇట్లా గట్టిగా ఉంటాయి కదా మొగ్గలుగా, కానీ ఇలా తీస్తానే భలే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా అందుకనేసి తామర పూలు తీసుకున్నాను. లాస్ట్ ఫ్రైడే తామర పూలు తీసుకున్నాను. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి నాకు తెలిసి అక్షయ తృతీయ రోజు అనుకుంటా వస్తుంది ఈ వీడియో. మీకైతే అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. సో ఇంకా కొంచెం దీపము అవన్నీ పెట్టుకొని ఇంకా బయట కూడా వెలిగించుకుంటున్నాను అనమాట. అగరొత్తులు వెలిగించుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి లంచ్ చేసుకోవాలి నేను. సో లంచ్ వచ్చేసి బీరకాయ పచ్చడి అనమాట. ఏమో అండి, మనము అంటే 1 వీక్ కంప్లీట్గా కర్రీలు తినేసిన తర్వాత మనకు మధ్యలో ఖచ్చితంగా పచ్చడి తినాలనిపిస్తుంది. నిజంగా ఎంత టేస్ట్ ఉంటాయంటే పచ్చళ్ళు అండి, మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయి. కొంచెం ఆయిల్ వేసి కడాయి పెట్టుకొని శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని కొన్ని పండు మిర్చి కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు అచ్చంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మంచిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను అనమాట. బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆ ప్యాన్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా కాలిపోతున్నాయండి. జస్ట్ అలా తగులుతుంటే మన స్కిన్ అట్లా మండిపోతుంది, కాలిపోతుంది. కుక్కర్ హ్యాండిల్స్ కానీ అన్నీ అండి అసలు కిచెన్లోకి అయితే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట. అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. లేత బీరకాయ అనమాట. కొంచెం ఆయిల్లోనే బీరకాయ కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు తర్వాత కొంచెము పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మంచిగా. సో ఏంటంటే ఈ సమ్మర్లో వంటలు చేస్తారు కదండి, ఎవరైనా అండి మీ ఇంట్లో మీ అమ్మ కానివ్వండి, మీ అక్క చెల్లెళ్ళు, మీ వైఫ్, ఎవరైనా అండి, ఎవ్వరు
హూ ఎవర్ కుక్స్ అండి, సో సమ్ గ్రాటిట్యూడ్ అండి. ఎందుకంటే నిజంగా మీకు కమ్మగా పూట పూట వండి పెట్టే వాళ్ళకు బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్ అండి. నిజంగా వండే వాళ్ళకు మాత్రం ఎంత కష్టం అండి. ఈ సమ్మర్లో వండడం అనేది మామూలు విషయం కాదు, మామూలు సమ్మర్ కాదు ఇది కూడా. సో వాళ్ళకు కొంచెం గ్రాటిట్యూడ్ అయితే మీరు ఖచ్చితంగా చూపించండి వండి పెట్టే వాళ్ళకు. ఎవరైనా మీ ఇంట్లో ఎవరు వండి పెడితే వాళ్ళకు. మనమే ఇలా అనుకుంటే ఇంకా హోటల్స్లలో ఎంత మందికి వండుతారు, జెంట్స్ వండుతూ ఉంటారు, లేడీస్ వండుతూ ఉంటారు. ఇట్స్ డస్ నాట్ మ్యాటర్ కదా హూ కుక్స్ అనేది. రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ది సమ్మర్ సీజన్ అంతే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం వేసేసాను. వేసేసి మొత్తం ఇదంతా ఏంట్రా అంటే మిక్స్ పట్టేసుకుంటున్నాను అనమాట. చింతపండు నానబెట్టుకొని కొంచెం 4 వెల్లుల్లి వేసుకొని మిక్స్ పట్టుకుంటున్నాను అనమాట. మిక్స్ పట్టుకొని ఇప్పుడు మెత్తగా నేను ఆ బీరకాయలు కొంచెము కొత్తిమీర కూడా వేసుకున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో కొత్తిమీర మెత్తగా అంటే కొంచెం మగ్గిన తర్వాత అంత మొత్తం మిక్సీ పట్టుకున్నాను. మీరు తిరగమాత పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకోకపోతే పర్లేదండి. ఇలాగే చేసి చూడండి. నేను బాగుంది అని చెప్పను, మీరు తిన్న తర్వాత బాగుందా లేదా మీకే తెలుస్తుంది. అంత అద్భుతంగా ఉండదన్నమాట. సో ఇంకా అది కొంచెం చేసుకున్నాను ఆ రోజు. కొంచెం పెరుగన్నం లాగా చేసుకున్నాను అనమాట. ఏమి ఎండుమిర్చి అలా లేకుండా మనకు హోటల్స్లలో ఉంటుంది చూసారా, అలా అనమాట. సో ఏం లేదండి, కొంచెం బాగా మెత్తగా వండుకొని కొంచెం చల్లార పెట్టేసుకొని ఒక చిక్కటి పాలు అనమాట. దీనికి ఎంత చిక్కగా ఉంటే పాలు అంత టేస్ట్ ఉంటుంది. చిన్న గ్లాస్ నిండా చిక్కటి పాలు, ఒక 3 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకున్నాను, సరిపోతుంది. అంటే మనకు చిక్కటి పాలు ఒక చిన్న టీ గ్లాస్ అంటారు కదా, సో దాని మాయన పాలు, ఒక 3 స్పూన్స్ మంచిగా కమ్మటి పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోండి. నిజంగా ఇలా కూడా చేసుకొని చూడండి. ఎప్పుడన్నా దద్దోజనం అంటారు కదా, అచ్చంగా పెరుగుతో కాకుండా ఇలా కొంచెం పాలు వేసుకుంటే మనకు పులుపు ఉండదు. మనం అలాగే పెట్టుకున్నా కూడా మనం తినేటానికి కూడా కమ్మగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకోవటమే, అంతే. ఏం లేదండి, మనకు కొంచెం ఆయిల్, మీరు అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే మీ ఫుడ్ ఎంత ఉందో దాన్ని బట్టి కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, కొంచెం జీడిపప్పు పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట. భలే టేస్ట్ ఉంటుందండి. మనం ఇలా పచ్చళ్ళు ఇలా చేసుకున్నప్పుడు ఇలాంటి దద్దోజనం అయితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా చేసుకొని తింటే భలే ఉంటుంది. కొంచెం హింగ్ అనమాట, హింగువ వేసుకొని ఆ పెరుగన్నంలోకి కలుపుకొని తినటమేనండి. ఏంటోనండి, ఈ ఎండలకైతే వండుకోవటం, తినడం, తోముకోవటం, పడుకోవటం ఇదే సరిపోతూ ఉందన్నమాట. అస్సలు బయట వెళ్ళాలంటే ఎక్కడికి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఒకవేళ వెళ్ళాలంటే కూడా బయటంతా ఏమి ఎండలు ఉన్నాయంటే అంత ఎక్కువ ఉన్నాయన్నమాట ఎండలు. సో ఆ తిరగమాత అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ పెట్టే వాళ్ళకందరికీ నేనైతే రిప్లై ఇవ్వటానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. కొంచెం అయితే లేట్ అవుతుందండి రిప్లై ఇవ్వటానికి, అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఎందుకంటే వీడియో పెట్టేసిన తర్వాత ఇంకా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను అనమాట. తర్వాత ఎప్పుడో చూసుకుంటాను. ఇంకా నేనైతే దానిపైన కొంచెం దానిమ్మ కూడా చల్లుకున్నాను అనమాట. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. కామెంట్లో ఐరన్ తవాస్ గురించి అడిగారు. సో దాన్ని ఇట్లా వీడియోలలో చెప్తే చాలామంది లేడీస్కి కూడా తెలుస్తుంది కదా అన్నట్లు నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. ఈ ఐరన్ తవాస్ ప్రతి ఒక్క ఉమెన్కి కిచెన్లో ఉండాల్సిన మెయిన్ ఐటమ్ అన్నమాట. ఈ తవాసులలో మనము ఈజీగా మినిట్స్లో చేసేయచ్చండి. ఎందుకంటే త్వరగా హీట్ అవుతాయి, చాలా మంచి ఆరోగ్యము, మనకు గ్యాస్ సేవ్ అవుతుంది. మనం కిచెన్లో ఎక్కువసేపు నిల్చుకొని చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ తవాస్ గన మన ఇంట్లో ఉంటాయి. వీటిల్లో ముద్దకూరలే కాదండి, వేపుళ్ళు కూడా చక్కగా వేయించుకోవచ్చు. బెండకాయ కానివ్వండి, చిక్కుడుకాయ కానివ్వండి, అరటికాయ కానివ్వండి, వాట్ నాట్, మీకు నాన్ స్టిక్ కంటే
అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అంటారు చూడండి, వాటికి అసలు మెయిన్ అనమాట ఇది. అంటే ఒక్కసారి కొంటే మనకు తరతరాలు వచ్చే ఈ తవాస్ అనమాట. చపాతీలు కానివ్వండి అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చండి. టైము సేవ్ అవుతుంది, మనకు గ్యాసు ఆదా అవుతుంది. మెయింటెనెన్స్ అనేది ఉండాలండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసి మనం తోమిన వెంటనే స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు కొంచెం ఆయిల్ వేసి టిష్యూ అన్నా లేకపోతే ఒక క్లాత్ అన్నా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయటమేనమాట ఆయిల్ అంతా. సో ఇలా మనం మెయింటైన్ చేసామనుకోండి మనకు తరతరాలు వస్తుందండి ఇది ఖచ్చితంగా. నేనైతే 3rd ఇయర్ అనమాట ఇది యూజ్ చేయబట్టి ఈ 3 ఐటమ్స్ నాకైతే అద్భుతంగా పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఈ ఒక కమెంట్ వచ్చిందనమాట, ఉమెన్స్ వరల్డ్ అనే ఐడి నుంచి వచ్చింది. ఆవిడ నన్ను 2-3 టైమ్స్ నాకు కమెంట్స్లో మెన్షన్ చేశారనమాట, వీటి గురించి చెప్పండి నేను కొనుక్కోవాలనుకుంటున్నానని. ఉమెన్స్ వరల్డ్ గారు మీ నేమ్ తెలీదు, బట్ మీరైతే ఖచ్చితంగా కొనుక్కోండి. చాలా అంటే చాలా వర్త్ అండి ఇది. అసలు వీటిలలో తినటం మనం ఒక్కసారి రుచి మరిగినామనుకోండి ఇంకా ఏ పాత్రలో చేసినా ఇంత టేస్ట్ ఉండదు అని నా అభిప్రాయం అన్నమాట. సో మీరు నా వీడియోస్ అన్నీ చూసి మంచిగా కమెంట్స్ చేస్తున్నారు. ప్లస్ చాలా నేను 2 ఇయర్స్ బ్యాక్ పెట్టున్నాను ఈ ఐరన్ తవాస్ గురించి. అప్పటి వీడియో చూసి నాకు మొన్న కమెంట్ చేశారు. సో థ్యాంక్స్ అండి, మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. ఇవి అయితే మనకు కిచెన్లో క్వీన్స్ అన్నమాట. ఇవి ఉంటే మనకు వంట సులువుగా అయిపోతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పుల్లైస్ గురించి, వాటర్ మెలోన్తో పుల్లైస్ చేసుకున్నానని. దానికి వచ్చేసి ఏమిటంటే మనం వాటర్ మెలోన్ 1 కప్పు తీసుకొని 1 చిన్న స్పూన్ షుగర్ తీసుకోవాలన్నమాట. ఈ వాటర్ మెలోన్ అయితే చాలా స్వీట్ అనిపించింది అనమాట. స్పూన్ వేసుకున్నాను, జస్ట్ చిన్న స్పూన్తో కొంచెం పుదీనా వేసుకున్నాను అనమాట. నాకు ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, మీకు ఎలాంటిది ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి మనము ఒక వడగట్టుకునేది ఉంటుంది కదా, వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకుంటే మీరు వేసుకునేటప్పుడు గింజలతో కూడా వేసుకోండి, నో ప్రాబ్లం, మీకు ఏం అవ్వదండి. చూడండి నేను గింజలతోనే వేసుకున్నాను. ఇలా మనం వడగట్టుకున్నప్పుడు మొత్తం మనకు పిప్పి అంతా పైకి వచ్చేస్తుందండి. అసలు పిప్పి అంటే ఏముండదు, ఒక గింజలు మాత్రమే ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు మనకు పుల్లదనం కోసం ఒక 1/2 దబ్బ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, బట్ నేనైతే అవాయిడ్ చేశాను. చూడండి ఇలా అయిపోతుంది, మనకు మంచిగా వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇలా మనకు అందులో ఏమీ ఉండదు, చక్కగా ఉంటుంది. మీరు ఇలాంటప్పుడు మీరు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, జీడిపప్పు చిన్న పీసెస్ కట్ చేసేసుకోవచ్చు, అదే కొబ్బరి అయితే తురుము వేసుకోవచ్చు. మీకు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోవచ్చు. నేనైతే చిన్న పుచ్చకాయ ముక్కలు వేసుకున్నాను అనమాట. చిన్న పుచ్చకాయ ముక్కలు వేసుకుంటే అప్పుడు మనం తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది అక్కడక్కడ పంట కింద అన్నట్టు. అవి వేసుకొని తర్వాత వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక గ్లాసెస్ పెట్టుకొని, మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా పెట్టుకొని, ఐస్ స్టిక్స్ కూడా పెట్టుకొని మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ ఐసులు చేయనండి, ఈ సమ్మర్లో చేసుకుంటున్నాను నేను అంతే. ఐస్ క్రీమ్స్ చేయొచ్చు, బట్ ఐస్ క్రీమ్స్లలో షుగర్ ఎక్కువ పడుతుంది అన్నట్టు నేను ఎప్పుడు చేసుకోను అనమాట. అవి ఇలా చేసుకొని జస్ట్ స్పూన్స్ పెట్టుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా తినాలనుకున్న వాళ్ళు ఐస్ మౌల్స్ కొనుక్కోండి, స్టిక్స్ కొనుక్కోండి. నాకు ఎప్పుడో తినాలనిపించినప్పుడు చేసుకుంటాను కాబట్టి అందువల్ల నేను వాటికి ఏమంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట. సో ఇలా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 or 8 hours అయిన తర్వాత తీసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఫ్రూట్తో అయినా చేసుకోండి, కాకపోతే ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్లో ఇలా చేసుకున్నాను అనమాట. నేను ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు బయట పెట్టేశారనుకోండి మనకు ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది. సో ఇంకా ఈవినింగ్ కల్లా చెనిక్కాయలు ఎంత బాగా అయ్యాయంటే మంచిగా ఎండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి, నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కొన్ని ఉండే అంతకు ముందు రోజువి, సో అవి కూడా కలిపేశాను అనమాట. మనకు టైం పాస్కి అనమాట, టీ తాగేటప్పుడు కానీ మనకు తినాలనిపించినప్పుడు కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇది అండి ఈరోజు వీడియో. అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్ అండి.